హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఎన్పిసిఎల్ ముంబై ఏదైతే ఉందో 58 అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టుల కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 5th జూన్ 2024 స్టార్ట్ చేశారనమాట. ఇంకా 25th జూన్ 2024 అయితే అయిపోతుంది. దీనికి సంబంధించి టోటల్గా మనకి 58 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి హెచ్ఆర్ దాంట్లో వచ్చేసరికి ఒక 29 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అనమాట, దాంట్లో ఒక 17 దాకా ఉన్నాయి. అలాగే C&MM అనమాట, దాంట్లో ఒక 12 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి హెచ్ఆర్కి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే ఈ యొక్క మన మెటీరియల్స్ మేనేజ్మెంట్ అనమాట. దీనికి సంబంధించి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 50% మార్క్స్తో కనుక మనకి ఎనీ డిగ్రీ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి శాలరీ పర్టికులర్స్కి సంబంధించి 38,250 రూపీస్ అయితే లెవెల్ 4 ఆఫ్ 7th CPC ప్రకారం మీకు పర్మనెంట్ పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్, ఇంకా అప్డేట్ అలవెన్స్ యాన్యువల్ అనమాట. ఇంకా కూడా వేరే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఏజ్ క్రైటీరియాకి సంబంధించి మీకు 21 to 28 ఇయర్స్ మధ్య కనుక ఉంటే యాజ్ ఆన్ 25th జూన్ 2024కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ NCL వాళ్ళు ఉంటే కనుక 31 ఇయర్స్, SC ST వాళ్ళు ఉంటే 33 ఇయర్స్, PH క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 38 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి జాబ్ అనేది మనకి ముంబై, మహారాష్ట్రలో అయితే ఉంటుంది అనమాట. అయితే ట్రాన్స్ఫరబుల్ ఒక యూనిట్ ఒక సైట్ నుంచి వేరే సైట్కి ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ అనమాట ఇవి. ఇంకా కూడా మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మొదట రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మన ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ అయితే ఉంటాయి. తర్వాత టైప్ రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుంది కంప్యూటర్ మీద. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. ప్రిలిమ్స్కి సంబంధించి మనకి కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. అలాగే కట్ ఆఫ్ వచ్చేసరికి 40%, ఇంకా రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 30% అనమాట. ఇంకా అడ్వాన్స్డ్ టెస్ట్ వచ్చేసరికి మన క్రిటికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద అయితే ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అనమాట. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇంకా అదర్ డీటెయిల్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, అదైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఆల్ ఫీమేల్, SC ST PWD క్యాండిడేట్స్ వీళ్ళెవరికి ఫీజు లేదనమాట. ఓన్లీ మనకి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో UR, EWS, OBC వాళ్ళు మాత్రం 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, మన ఈ NPCLకి అప్లై చేసుకునే దానికి బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. మనకి లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యూజ్ చేసుకోవాలి. ఐ అండర్స్టాండ్ నుంచి అనాలన్నమాట. కిందకి రావాలి. ఇక్కడ మన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఒకటే ఉంది, మంచిగా మనం ఏమి దానిని సెలెక్ట్ చేసుకో అవసరం లేదు. ఇంకా అప్లైడ్ పోస్ట్ అనమాట, ఇది కూడా ఒకటే పోస్ట్, అసిస్టెంట్ గ్రేడ్ 1 అనమాట. ఇంకా కూడా ఇక్కడ డిసిప్లిన్స్ అయితే ఉన్నాయి, HR, ఫైనాన్స్, CMM అంటే మన మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, HR. దీన్ని మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలా కేటగిరీ, మీ యొక్క కేటగిరీ UR, OBC, SC, ST, ఇంకా EWS సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి SC ST OBC EWS PWD వన్స్ ఫీల్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ విడ్ నాట్ బి చేంజ్, అంటే తర్వాత మనం చేంజ్ చేసుకునే అవకాశం లేదని చెప్తున్నారు. జాగ్రత్తగా మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక PWD అంటే బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా శానిటేషన్స్ అంటే మిస్టర్, అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క మిడిల్ నేమ్, మీ యొక్క లాస్ట్ నేమ్, అలాగే జెండర్ మీరు మేలా ఫీమేలా బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. నేషనాలిటీ అనేది ఇండియన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ ఇచ్చారు, మొదటి ఇయర్, మంత్, డే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట, ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు, మీకు ఆప్షన్లు అనమాట. ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట, ప్రాబ్లం అయితే ఏం లేదు. అలాగే వెదర్ యు ఆర్ సర్వింగ్ ఎంప్లాయీ, మీరు NPCLకి ఏదన్నా ఒక ఆర్గనైజేషన్లో యూనిట్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. లేకపోతే నో అయితే మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎస్ పెడితే కనుక ఆ యొక్క యూనిట్ నేమ్ అనమాట, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ కూడా ఇవ్వాలి, నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కోసం ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ ద 1984 రైట్స్
ఈ యొక్క 1984 రైట్స్ విక్టిమ్స్ యొక్క మీరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ కిల్డ్ ఇన్ యాక్షన్, ఎవరైతే ఈ సర్వీస్లో ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీరు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. తర్వాత నో తీసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా మనకి ఇక్కడ వీడియో కానీ ఇంకా ఎవరన్నా డైవర్స్డ్ కానీ ఇంకా జ్యుడిషియల్ సెపరేటెడ్ అంటే మ్యారేజ్ కాకుండా ఉన్నటువంటి ఈ యొక్క వీడియో డైవర్స్డ్ ఎవరన్నా ఉంటే వాళ్ళు మాత్రం నేను ఇక్కడ మెయిల్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ నో వచ్చి, లేకపోతే ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ ఎన్పిసిఎల్ ఆన్ కాంట్రాక్ట్ ఫిక్స్, మీరు గతంలో కనుక ఈ ఎన్పిసిఎల్ యూనిట్స్లో ఎక్కడన్నా కాంట్రాక్ట్ జాబ్ కానీ ఏదైనా ఫిక్స్డ్ టర్మ్ ఏదైనా ఎడ్హాక్ బేసిస్లో కనుక వర్క్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. ఇంకా కూడా ఇక్కడ మనం ఒక యూజర్ నేమ్ అయితే ఇక్కడ మనం ఒకటి ఎంటర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ ఇష్టం వచ్చింది. ఆల్ఫా న్యూమరిక్ చెక్ అవైలబిలిటీ అంటే వస్తుంది. 5 to 20 క్యారెక్టర్స్ మధ్య మీరు చేసుకోవచ్చు అనమాట. పాస్వర్డ్ ఒకటి జనరేట్ చేసుకోవాలి, ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి, మీకు మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేయాలన్నమాట. అలాగే ఈ క్యాప్చా ఎంటర్ బాక్స్లో ఎంటర్ చేసేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఇక్కడ లింక్ అయితే పంపించారనమాట ఈమెయిల్ ఐడికి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మనం యాక్టివేట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది, అకౌంట్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ, యూ మే లాగిన్ ఫర్ ఫిల్లింగ్ ఆప్షన్స్ అప్లికేషన్ వచ్చింది. ఓకే అన్నాము. ఇక్కడ మనకి లాగిన్ ఐడి మనం అక్కడ ఏదైతే మనం ఇచ్చామో ఆ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక టైం అయితే చూపిస్తున్నారు, ఒక 30 minutes టైం అయితే ఇస్తారు అప్లికేషన్ ఫామ్ ఫిల్అవుట్ చేసుకోవడానికి. లేకపోతే మనకి లాగౌట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ గో టు అప్లై పేజ్ అని దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి అనమాట. 6 స్టెప్స్లో అప్లికేషన్ మనం ఫిల్అవుట్ చేయాలి 1 by 1 అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే, అలాగే పర్సనల్ డీటెయిల్స్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్, సబ్మిట్ అప్లికేషన్ ఫీజు అనమాట. ఈ విధంగా అనమాట. మొదట మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే మొదట ఫిల్అవుట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 10th క్లాస్ నుంచి ఎంటర్ చేసుకోవాలన్నమాట. కాలేజీ అంటే స్కూల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. బోర్డ్ అనమాట, సిబిఎస్ఈలో చదువుకున్నారా మీరు, లేకపోతే స్టేట్ బోర్డ్ నేమ్ అనమాట. మంత్ అండ్ ఇయర్, మీరు ఎప్పుడు ఎన్రోల్ అయ్యాడో, మీరు ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారు ఈ యొక్క 10th క్లాస్ అనేది మెన్షన్ చేయాలి. అట్లాగే ఇక్కడ ఎప్పుడు కంప్లీట్ అయింది మెన్షన్ చేయాలి. అగ్రిగేట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ చేయాలన్నమాట. మీకు గ్రేడ్ సిస్టంలో ఉంటే అది ఏదైనా దానిని కన్వర్ట్ అయితే చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్. ఇంటర్మీడియట్కి సంబంధించి డిప్లొమా కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ డిప్లొమా కూడా ఉంది. ఇంటర్మీడియట్ అయితే సెలెక్ట్ చేసుకో. సబ్జెక్ట్ అనమాట, ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీనా ఏంటి అనేది. సపోజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా కామర్స్ అయితే కామర్స్, ఏదైతే కాలేజీ నేమ్ మెన్షన్ చేయాలి. బోర్డు అనమాట, మీరు ఏ బోర్డు చదువుకున్నారు బోర్డ్ నేము, అలాగే ఎప్పుడు ఎన్రోల్ అయ్యారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇంటర్మీడియట్లో అనమాట, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ మీరు చేసుకున్నారు మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఇంకా పర్సంటేజ్ అయితే ఎంత వచ్చింది మెన్షన్ చేయాలి. గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇక్కడ వేరియస్ అయితే ఉన్నాయి. బిఎస్డబ్ల్యూ, బీజేఎంసీ, బీకామ్ హానర్స్, బీబీఏ, బీబీఎంఎస్, బీబీఎస్, అలాగే బీఎస్సీ హానర్స్, బీసీఏ, బీహెచ్ఎం, అలాగే బీహెచ్ఎంసీటీ, బీటీటీఎం, అలాగే బీలిట్, బీఆర్ఎస్, బీఏ, బీఎస్ఎస్, అందరు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. బీఏకి సంబంధించినట్టు కూడా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా కూడా ఈ లిస్ట్లో లేనటువంటి గ్రాడ్యుయేషన్ మీరు ఏదైనా చేసి ఉంటే అదర్స్ అయితే తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా డిసిప్లిన్ జనరల్ అయితే జనరల్, ఇంకా ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా స్పెషలైజేషన్ అయితే ఐటీ అయితే ఐటీ అనమాట. కొంతమంది ఐటీ చేస్తూ ఉంటారు, బీకామ్ వాటిలో అవి సెలెక్ట్ చేసి. ఇక్కడ కాలేజీ నేమ్ మెన్షన్ చేయాలి. యూనివర్సిటీ నేమ్ అనమాట, డిగ్రీ కాబట్టి మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారో సపోజ్ ఈ విధంగా అనమాట ఎంటర్ చేసుకోవాలి. ఇంకా మోడ్ ఆఫ్ స్టడీ అనమాట, ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు ఎన్రోల్ అయ్యారు ఈ యొక్క డిగ్రీలో, తర్వాత ఎప్పుడు కంప్లీట్ అయింది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పర్సంటేజ్ ఎంత వచ్చింది మెన్షన్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ మనకి కిందకి రావాలన్నమాట. ప్లీజ్ స్పెసిఫై ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఇష్యూడ్ ఫైనల్ మార్క్స్ మీ డిగ్రీకి సంబంధించి డేట్ అనమాట, ఎప్పుడు రిజల్ట్స్ అయితే మీకు ఇచ్చారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. మీ యొక్క డిగ్రీ మెమోస్లో అయితే ఉంటుందన్నమాట.
అది దాని ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కెన్ యూ టైప్ ఇంగ్లీష్ 30 words ఇంగ్లీష్లో మీరు కంప్యూటర్లో టైప్ చేయగలరని అడుగుతున్నారు. ఎస్ పెట్టాలి. డూ యూ పొసెస్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ టైపింగ్, మీ హిందీ టైపింగ్ కూడా వచ్చి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ విండోస్, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఎస్ ఆఫీస్ జనరల్గా అందరికీ వచ్చి ఉంటుంది, ఎస్ పెట్టుకోవచ్చు. అలాగే వెదర్ యూ బ్యాచిలర్ డిగ్రీ ఇది రికగ్నైజ్డ్ బై యూజీసీ ఆర్ ఏఐసిటిఈ, తప్పనిసరిగా యూజీసీ కానీ ఏఐసిటి రికగ్నైజ్డ్ డిగ్రీ మాత్రమే అయ్యి ఉండాలి. అయ్యే ఉంటాయి అందరికీ జనరల్గా, ఎస్ పెట్టాలన్నమాట. ఇంకా ఎంఎస్ ఆఫీస్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మీకు ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్, ఈమెయిల్ మేనేజ్మెంట్, ఇంటర్నెట్ ఆపరేషన్ జనరల్గా ఇవన్నీ అందరికీ వచ్చే ఉంటాయి. అన్నీ కూడా టిక్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. కిందకి రావాలి. ఇక్కడ మనకి అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే మీకు పైన చెప్పినవి కాకుండా డిగ్రీ కాకుండా ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఏదన్నా ఎంబీఏ, బిఏ అలాగే ఏదన్నా చేసి ఉంటే కనుక ఇక్కడ ఎంఎస్సి కానీ ఆ ఇన్స్టిట్యూట్ నేము, కాలేజీ నేము, యూనివర్సిటీ నేము, ఎప్పుడు పాస్ అయ్యారు ఇవన్నీ మెన్షన్ చేయాలి. లేకపోతే అవసరం లేదనమాట. సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్. పోస్ట్ క్వాలిఫికేషన్ అంటే మీకు దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ కాబట్టి మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మాత్రమే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. యాజ్ ఆన్ 25th June 2024కి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీ నేము, టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ కంపెనీనా, గవర్నమెంటా, పిఎస్యూనా, ఏ పోస్ట్ చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, ఇంకా ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా లేదా అనేది ఎస్ చేస్తుంటే ఎస్, లేకపోతే నో అనమాట. ఇక్కడ యాడ్ న్యూ రో అంటే ఇక్కడ కిందకైతే వస్తుంది. మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేకపోతే సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో వస్తే పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ అవుట్ చేయాలన్నమాట. ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ యాజ్ పర్ 10th class మెమోస్ ప్రకారం, మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా మెన్షన్ చేయాలి. సింగిల్ అనేది, రిలీజియన్ మీకు రిలీజియన్ హిందూ, ముస్లిం సెలెక్ట్ చేసుకోవాలి. మదర్ టంగ్ అంటే ఇక్కడ తెలుగు కూడా ఉందన్నమాట, సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు స్టేట్ అనమాట, స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీరు పర్మనెంట్గా రెసిడెంట్ ఎక్కడైతే ఉన్నారో స్థిర నివాసం ఉన్నటువంటి రాష్ట్రం పేరు అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక రిజిస్ట్రేషన్ నెంబరు ఏ స్టేట్లో మీరు రిజిస్టర్ అయ్యారని మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. అడ్రస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ అనమాట. డోర్ నెంబరు, స్ట్రీట్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ అన్నీ మెన్షన్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి మిస్టేక్స్ లేకుండా. ఇక్కడ మనకి పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ కిందకు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసరికి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మినిమం వచ్చేసరికి 10 KB నుంచి 50 KB వరకు మ్యాక్సిమం ఉండొచ్చు అనమాట. జేపీజీ ఫార్మేట్లో ఉండొచ్చు. శాంపిల్ ఫోటో కోసం ఇక్కడ మనకు ఒక లింక్ అయితే ఇచ్చారు. ఈ రకంగా అయితే ఉండాలన్నమాట. 50 KB వరకు నీట్గా కొంచెం లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకుని, ఇలా అయితే ఉండకూడదు అనమాట. ఇలాగా మాస్క్ అది వేసుకొని ఉండకూడదు. అది చూసుకొని జాగ్రత్తగా అయితే మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ అనమాట అప్లోడ్ చేయాలి. ఇది కూడా 22, ఇది కూడా మనకి మ్యాక్సిమం 20 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సిగ్నేచర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇట్లా ఉండాలి, యాక్సెప్టబుల్. ఇలాగ ఇంటూ పెట్టినట్టుగా ఉండకూడదు అనమాట. గ్రీన్ కలర్లో టిక్ ఆన్ చేసినట్టుగా అయితే మనకి ఉండాలన్నమాట. సో ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే కనపడుతుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఉంటే కనుక మీరు సరే, లేకపోతే కనుక బ్యాక్ వెళ్ళిపోయి మీరు దానిని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనేది ఏమి క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి నో చేంజెస్ ఇన్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ విల్ బి అలౌడ్ అంటే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట. జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇక్కడ ఓకే చేసుకుని సబ్మిట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అన్నీ కూడా ఫిల్ అవుట్ చేసాము, కంప్లీట్ అయిపోయింది, టిక్ ఆన్ వచ్చింది. ఇక ఫీజు అయితే పే చేసుకోవాలి. దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే చూపిస్తున్నారు. క్లిక్ టు ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ ఏదైనా వచ్చింది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. అవి కన్ఫర్మ్ అనాలి, పే నవ్ అనాలి. పే నవ్ అంటే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ అనమాట. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఎన్పిసిఎల్ ముంబైకి సంబంధించి అసిస్టెంట్ ఏదైతే ఉన్నాయో 58 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్, సక్సెస్, హ్యావ్ ఎ నైస్ డే.